హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గ్లోయింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మన ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను google.comలోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి ఆ టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను చూడండి శుభమస్తు అని టైప్ చేస్తున్నా. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ అలాగే మనకి తెలుగు ఫాంట్స్ కూడా కావాలి. తెలుగు ఫాంట్స్ కోసం గూగుల్లోకి వెళ్ళి సిలికాన్ ఆంధ్ర అని టైప్ చేస్తున్నా. చూడండి, సిలికాన్ ఆంధ్ర తెలుగు ఫాంట్స్ వచ్చినాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి. ఇవి ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని చూడండి, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఫోల్డర్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఇలాగా తెలుగు ఫాంట్స్ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఈ టెక్స్ట్ అనేది కాపీ తీసుకున్నాం కాబట్టి ఇది మనం ఫోటోషాప్లో యూజ్ చేసుకొని ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఫోటోషాప్ అనేది నేను ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కావాలి. దీనికోసం ఫైల్, ఓపెన్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. మనం ఇంతకు ముందు తీసుకున్న టెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ Ctrl+T ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మనం ఇలాగ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాంట్ అనేది చేంజ్ చేయాలంటే టెక్స్ట్ టూల్ తీసుకొని పైన మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్. ఇందులో నిర్మలా ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్, గాషియన్ బ్లర్. ఇక్కడ 0.5 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ సేమ్ లేయర్ కాపీ తీసుకుందాం. దీనికోసం Ctrl+J. నెక్స్ట్ గాషియన్ బ్లర్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ 3 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ Ctrl+J, డబుల్ క్లిక్. నెక్స్ట్ వచ్చేసరికి 20 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ Ctrl+J డూప్లికేట్, డబుల్ క్లిక్. ఇప్పుడు 35 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ Ctrl+J డూప్లికేట్, డబుల్ క్లిక్, 70 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ Ctrl+J డూప్లికేట్, డబుల్ క్లిక్, 250 పిక్సెల్స్. ఓకే, ఫైనల్గా Ctrl+J డూప్లికేట్, డబుల్ క్లిక్, 450 పిక్సెల్స్. ఓకే, మనకి టెక్స్ట్ అయితే గ్లో అవుతుంది. నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. దీనికోసం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద అడ్జస్ట్మెంట్ లేయర్ ఆప్షన్స్లో సాలిడ్ కలర్ అడ్జస్ట్మెంట్ లేయర్, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వదిలేసి మిగతా లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకొని మిగతా లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని Ctrl+G గ్రూప్, బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళి స్క్రీన్. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ ఆప్షన్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ మ్యాప్ అడ్జస్ట్మెంట్ లేయర్. చూడండి, ఇక్కడ ఫస్ట్ పిన్లో వచ్చేసరికి నాకు బ్లాక్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వైట్ ఉండాలి. నెక్స్ట్ మిడిల్లో ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఇది డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మీ టెక్స్ట్ ఏ కలర్లో గ్లో అవ్వాలో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇలాగా మనం ఫోటోషాప్లో ఒక గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.